అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ నాయుడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటా వస్తా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎక్కడైతే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బిఎస్సి, ఎంఎస్సి నర్సింగ్ కాలేజీలు ఉన్నాయో విద్యార్థులను పట్టి పీడిస్తున్నారు ఎగ్జామ్ ఫీజులు. మనం ఒకసారి చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ కు జిఎన్ఎం 300, 400, 500 అలా ఇచ్చింది. అదే బిఎస్సి నర్సింగ్ చూసుకుంటే సెమిస్టర్ కి 1800, ఫస్ట్ ఇయర్ కైనా, సెకండ్ ఇయర్ కైనా, థర్డ్ ఇయర్ కైనా. ఒకవేళ ఫెయిల్ అవుతే సబ్జెక్ట్ కి 900 అని చెప్పేసి బిఎస్సి నర్సింగ్ దాంట్లో ఉంది. ఇవి అన్నిటికీ వర్తిస్తాయి. కానీ విద్యార్థుల నుండి వీళ్ళు 200, 300, 400, 500 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే 10,000, 7,000, 4,500 ఈ విధంగా వసూలు చేస్తా ఉన్నారు. అదే బిఎస్సి నర్సింగ్ వాళ్ళకు కూడా 1800 ఉంటాయి, 3,500, 4,500 ఈ అదనంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది రాష్ట్ర, కేంద్ర వైద్య అధికారులు అసలు నర్సింగ్ విద్యార్థుల బాధలు పట్టించుకోరా? ఎన్నో ఏళ్లుగా ఎంతమంది కంప్లైంట్ చేసినా, ఏం చేసినా కూడా నిమ్మకు నూనెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఎంతటి కాలం? విద్యార్థులపై భారం తగ్గించండి. ఇలా వసూలు చేస్తున్న కాలేజీలపై ఖచ్చితంగా మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. విద్యార్థులకు ఉపశమనం ఇచ్చేలా చూడండి. ఈ విధంగా వాళ్ళు వసూళ్లకు, దోపిడీలకు పాల్పడితే విద్యార్థి భవిష్యత్తు ఏమి? అందరి దగ్గర ఉంటాయని కూడా మనం చెప్పలేము. కొంతమంది కట్టుకోగలుగుతారు, కొంతమంది కట్టుకోలేరు. ఇలా ఎంతో మంది మన నర్సింగ్ అసోసియేషన్ కి చాలా సార్లు కూడా కంప్లైంట్ చేశారు. మనం ఎంత ఫైట్ చేసినా అక్కడికి వెళ్ళడిగినా పిల్లలకు ప్రాక్టికల్స్ లో కానీ ఈ విధంగా కానీ మార్క్స్ కట్ చేయడం కానీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే వారు ఖచ్చితంగా విద్యార్థులకు మేలు కలిగేలా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నుండే ఖచ్చితంగా పటిష్టంగా విద్యార్థులకు న్యాయం జరిగేలా జరుగుతుందని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం ఈ ప్రాక్టికల్స్, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ లో కూడా 1000, 2000 రూపీస్ వసూలు చేస్తా ఉన్నారు. అసలు ఒక నర్సింగ్ వ్యవస్థను ఎక్కడ తీసుకుపోతున్నారు? ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఈ వైద్య అధికారులు అయితేనేమి, అసలు ఎంత ఘోరమైన స్థితిలో పిల్లలు ఉన్నారంటే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వైద్య అధికారులు, జిల్లా అధికారులు ప్రతి జిల్లాలో ఇలాంటి దోపిడీలను అరికట్టాలని చెప్పేసి తగిన చర్యలు ఈ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను.